వీక్ సేవింగ్ డేస్ అనేటువంటి పేరుతో మన ముందుకి ఒక వార్మప్ సేల్ని మన ముందు తీసుకొచ్చని చెప్పొచ్చు. యాక్చువల్గా బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే మనకు అతి త్వరలో రానుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్లో మోస్ట్లీ వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఈ రెండింటికి మధ్యలో మనకి రేపు ఆగస్ట్ 15కి సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ సేల్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఆఫర్లు మనకి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఒక గుడ్ డీల్ వస్తేనే మీరు ఆ టీవీస్ని అయితే పర్చేజ్ చేయండి. టీవీస్ అని కాదు, ఏదన్నా కానీ ప్రోడక్ట్. సో నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంది, సో దాంట్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. మంచి డీల్స్, మంచి డిస్కౌంట్స్ వస్తేనే నేను అందులో అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఫస్ట్ స్మార్ట్ టీవీస్ చూద్దాం. సో వాటిని పర్చేజ్ చేయొచ్చా, ఇంక్లూడింగ్ మీకు బోనస్గా నేను సౌండ్ బార్స్ కూడా ఏవి తీసుకోవాలి ఏంటి అనేది దాని గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ టీవీస్ని అయితే చూద్దాం. సో టీవీస్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 32 ఇంచెస్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి షామీ, అలాగే ఎల్జీ, శాంసంగ్, ఐఫాల్కన్ ఇట్లా అన్ని బ్రాండ్స్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ కూడా ఉన్నాయి. కానీ నన్ను అడిగితే కనుక 32 ఇంచెస్ మీరు పర్చేజ్ చేసేదానికన్నా కానీ, అంటే స్ట్రిక్ట్గా నా బడ్జెట్ అంతే అంటే తప్ప, ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక 43 ఇంచెస్, అది కూడా 4K మినిమం తీసుకోమని నేనైతే చెప్తాను. సో ఎనీవే ఒకవేళ 32 ఇంచెస్లో మీకు ఒక స్మార్ట్ టీవీ కావాలంటున్నారు అన్నట్లయితే కనుక మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సినటువంటి బ్రాండ్స్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఒక ఐఫాల్కన్ చూడొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్, ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి టీసీఎల్కి సంబంధించినటువంటి సబ్ బ్రాండ్. అండ్ ఎప్పుడైనా మీరు ఏదన్నా ఒక స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసేటప్పుడు ఎడిషనల్గా దాంతోపాటుగా మీరు ఇక్కడ దీని ప్రొటెక్షన్ ప్లాన్ కూడా అయితే పర్చేజ్ చేయండి. సో ప్రొటెక్షన్ ప్లాన్ వల్ల బేసికల్గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మనకి ఇమ్మీడియట్గా వాళ్ళైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఈవెన్ కింద పడి పగిలిపోయినా కానీ వాళ్ళు రీప్లేస్ చేస్తారు. సో ఎంఆర్పి మీద మీరు 10% అయితే ఎడిషనల్గా పెట్టుకోండి. అంటే ఇప్పుడు 13,500 ఉంది కదా, సో ఎడిషనల్గా 1350 రూపాయలు ఛార్జ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ 32 ఇంచెస్లో ఒకవేళ నేను రికమెండ్ చేయమంటే బడ్జెట్ లెవెల్లో అయితే కనుక ఇక్కడ ఐఫాల్కన్ నేను రికమెండ్ చేస్తాను. లేదు అన్నట్లయితే కనుక ఇంకా కొంచెం పర్వాలేదు, ప్రైస్ నేను పెట్టగలను అన్నట్లయితే కనుక MI4A హొరైజన్ సిరీస్ తీసుకోండి. ఇది కూడా బాగుంటుంది, కానీ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎంఐలోనే మీరు చూస్తున్నారంటే ఇది చూడండి. కాకపోతే దీనికి హొరైజన్ సిరీస్కి తేడా ఏంటి అంటే, బెజల్స్ ఏవైతే ఉన్నాయి హొరైజన్ సిరీస్లో కొంచెం స్లిమ్ అండ్ స్లీక్, అండ్ ఇది లేటెస్ట్ ఎడిషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక ఒకవేళ లేదు మీకు ఒక ఆడియో క్వాలిటీ, డాల్బీ విజన్ ఇట్లాంటివి కూడా కావాలంటే, అసలు 32 ఇంచెస్ అంటేనే హెచ్డి రెడీ, దాంట్లో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అయితే నేనైతే పెద్దగా పట్టించుకోను, అవి అంత డీటెయిల్గా వస్తాయని కూడా నేను చెప్పలేను. సో నన్ను అడిగితే 20,000 రూపాయలు దీన్ని పెట్టడం కన్నా ఇంకొక 2,000 రూపాయలు లేదా 3,000 రూపాయలు వేసుకొని మీరు 43 ఇంచెస్ 4K ఎల్ఈడికి వెళ్ళిపోవడం బెటర్ అని నా అభిప్రాయం. ఇక OnePlus అంటారా, ఓన్లీ బ్రాండ్ కోసం చూడాల్సిందంతే, కానీ ఆ ప్రైస్ అయితే నేను సజెస్ట్ చేయను. సో ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒకవేళ బ్రాండెడ్లో చూస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మోటరోలా బ్రాండ్లో చూస్తున్నారు అన్నట్లయితే ZX 32 ఇంచెస్ విత్ గేమింగ్ ప్యాడ్తో సహా వస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో మనకి సౌండ్ బార్ లాగా డిజైన్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ 16,000 రూపాయలు అంటే దీన్ని కూడా మనం ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఇక ఎక్కువగా చూసారన్నట్లయితే మీకు ఐఫాల్కనే మీకు ఆ బడ్జెట్లో వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేనైతే సజెషన్ చేసేది ఏంటంటే 14,000 to 15,000, అంటే మళ్ళీ 15,000 కంటే ఎక్కువ పెడుతున్నారు అన్నట్లయితే అక్కడ కొంచెం మీరు ఓపిక చేసుకొని 43 ఇంచెస్కి వెళ్ళిపోవటం బెస్ట్ అని నా అభిప్రాయం. ఇక్కడ ఒకవేళ 43 ఇంచెస్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎల్జీ కూడా ఉంది, 30,000 రూపీస్ దాకా మీకు వస్తుంది. నోకియా అయితే ఇవన్నీ కూడా మీకు ఫుల్ హెచ్డి టీవీలు మాత్రమే. సో 43 ఇంచెస్లో మీరు 4K సజెస్ట్ చేస్తున్నాను. 4K అయితే మీకు 30,000 రూపాయలు వచ్చేస్తాయి. ఎల్జీలో బ్రాండ్లో కావాలనుకుంటున్నారు అన్నట్టయితే ఇక్కడ కేవలం బ్రాండ్కే మీరు ఈ ఎడిషనల్ 5,000 రూపీస్ పెడుతున్నారు, అదైతే గుర్తుపెట్టుకోండి. సాధారణంగా 24,000-25,000 రూపీస్లో మనకి వస్తూ ఉంటాయి. సో ఇన్ఫినిక్స్ తీసుకోవచ్చా అని అంటే చెప్పాను కదా, ఒకవేళ ఎడిషనల్గా మీరు ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకుంటారు అన్నట్లయితే కనుక దట్ విల్ బి బెటర్. సో 22,000 రూపీస్కి మీకు ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఐఫాల్కన్ మాత్రం పర్లేదు, డ్యూరబిలిటీ అయితే బాగానే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో నేను చాలా ఐఫాల్కన్కి సంబంధించినటువంటి టీవీస్ని అయితే అన్బాక్సింగ్ చేశాను. ఈవెన్ 43 ఇంచెస్ 4K కూడా K61 సిరీస్. సో చాలా బాగుంది, స్టిల్ ఇప్పటికీ నేను వాడుతూనే ఉన్నాను. సో ఐఫాల్కన్ కన్సిడర్ చేయొచ్చు. బ్రాండ్ కూడా చిన్న బ్రాండ్ ఏం కాదు, టీసీఎల్కి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ బ్రాండ్. ఇక మోటరోలా గేమింగ్ ప్యాడ్తో కావాలనుకుంటున్నారంటే మీరు ఇక్కడ ఒకసారి లుక్ చేయొచ్చు. అండ్
అండ్ ఇందులో కూడా మీకు వచ్చేటప్పటికి 60 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అండ్ అట్ ద సేమ్ టైం 20 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మీకు 20 వాట్స్ అనేది అంత సూటబుల్ కాదు. దీనికి మళ్ళీ మీరు ఖచ్చితంగా సౌండ్ బార్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మిగతావన్నీ కూడా సోనీ బ్రాండ్ మీద ఉన్నాయి. ఒకవేళ లేదు 43 ఇంచెస్లో 4K అంటే మీరు ఒకసారి రియల్మీని కూడా కన్సిడర్ చేయొచ్చు అండ్ వన్ ప్లస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ 25,000 to 26,000 రూపీస్ వరకు చూడండి అంతే. కానీ చెప్పా కదా, ఏదైనా ఒక టీవీ మీరు పర్చేజ్ చేసే ముందల దానికి సంబంధించినటువంటి ఎడిషనల్ బ్యాకప్ ప్లాన్ ఏదైతే ఉందో అంటే ప్రొటెక్షన్ ప్లాన్ కూడా యాడ్ చేయండి. ఒకవేళ మీరు 43 ఇంచెస్లో దీంట్లో చూస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ నేను పికప్ చేసేటువంటి బ్రాండ్స్ ఏంటి అంటే ఒకటి నోకియా అండ్ మరొకటి వచ్చేటప్పటికే మీకు ఇక్కడ ఐఫాల్కన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఇందులో కూడా మీకు 20 వాట్స్ ఆడియో రావడం జరుగుతుంది. అండ్ మోటరోలా ZX ఇది కేవలం మీరు గేమింగ్ ప్యాడ్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో నాకు పెద్దగా మంచి డీల్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు బ్రాండ్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక హియర్ ఇట్ ఈస్ LG అండ్ శాంసంగ్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది 30,000 రూపాయల దాకా. నన్ను అడిగితే ఈ 5,000-6,000 రూపీస్ కూడా మీరు బ్రాండ్ వాల్యూకి పెడుతున్నారు. అఫ్కోర్స్ క్వాలిటీ ఉంటుంది కాదంటలేదు, కానీ బ్రాండ్ వాల్యూకి పెడుతున్నారు లిటరల్లీ నేను చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఒకవేళ మీరు కనుక 43 ఇంచెస్లోనే 4K చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు 30,000 రూపీస్ 30 to 35,000 రూపీస్ మధ్యలో బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే ఆ బడ్జెట్ దాకా ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐఫాల్కన్ మీకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 24 వాట్స్ ఆఫ్ అవుట్పుట్. అఫ్కోర్స్ వీటిల్లో అన్నిట్లో మనం 24 వాట్సే మనం చూస్తుంటాం. సో ఇందులో మీరు VU ప్రీమియంని కూడా ఒకసారి అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక హైసెన్స్ ఆబ్వియస్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ స్మార్ట్ టీవీ. అఫ్ కోర్స్ VU హైసెన్స్ వీటి ప్యానల్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే మనకు రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు 30,000 రూపీస్లో వస్తుంది. ఒకవేళ లేదు అన్నట్లయితే ఈ మోటరోలా రివాల్వ్ సిరీస్ కూడా మీరు చూడొచ్చు. అఫ్కోర్స్ 4Kలో కాబట్టి మీరు డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ విజన్ ఆడియో ఏదైతే ఉందో వీటినైతే ఎన్హాన్స్డ్గా ఎంజాయ్ చేయగలరు. ఇకపోతే ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నిటిలో అంటే ఇక కోడాక్ దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ లో బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే. కానీ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకోండి ఖచ్చితంగా, నేను చెప్తున్నాను మళ్ళీ. అండ్ ఈవెన్ మీకు ఇక్కడ ZX Pro సిరీస్ కూడా మనం ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇక సోనీ శాంసంగ్ అంటారా 50-40 వేల రూపాయలు పెట్టి అంత రికమెండ్ అయితే నేను చేయను. ఒకవేళ బ్రాండ్లో కావాలంటే డెఫినెట్లీ దట్స్ అప్ టు యువర్ పర్సనల్ చాయిస్. కానీ ఏ టీవీ కొంటున్నా ఫస్ట్ ఇనిషియల్గా మీరు బ్యాకప్ ప్లాన్ అయితే పర్చేజ్ చేయండి. ఇక 55 ఇంచెస్లో LED టీవీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ నేను చెప్పడం మాత్రం ZX Pro సిరీస్ ట్రూలీ వాల్యూ ఫర్ మనీ అని నా అభిప్రాయం. ఈవెన్ మీకు ఇందులో కూడా మీకు అల్ట్రా హై డెఫినేషన్ 4K అన్నిట్లో కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4K ఉంటుంది. ఐఫాల్కన్ కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మీకు ఇక్కడ మోటరోలా రివాల్వ్ సిరీస్ ఇది కూడా నేను ఆల్రెడీ రీసెంట్గా అన్బాక్సింగ్ చేశాను మన ఛానల్లో. ఐ థింక్ 65 ఇంచెస్ అనుకుంటా. సో దాన్ని అయితే చేశాను. సో దీన్ని కూడా ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మంచి బడ్జెట్ వాల్యూ ఫర్ మనీ అని అంటే హైసెన్స్ నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. యాక్చువల్గా ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ట్యాక్స్ పెంచక ముందు 35,000 రూపీస్ మ్యాక్సిమం. బట్ ఏమీ చేయలేము, ఇప్పుడు ప్రైజెస్ అయితే చాలా హైక్ అయినాయి. సో హైక్ అయిన తర్వాత ప్రైజెస్ ఇవి. సో ఇందులో ఇక VU సినిమా యాక్షన్ సిరీస్ 55 ఇంచెస్ అంటారా, సౌండ్ బార్ లాగా కావాలి మీకు 100 వాట్స్ అవుట్పుట్ కావాలి అని అంటే దీన్ని కన్సిడర్ చేయండి. లేదంటే కనుక నార్మల్ టీవీ తీసుకొని మీరు ఒక సౌండ్ బార్ తీసుకున్నారంటే ఇంకా దానికన్నా బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక రియల్మీ వాళ్ళది ఇది SLED టెక్నాలజీ అని కొత్త టెక్నాలజీ. సో పర్సనల్గా నేనైతే దీన్ని వాడలేదు. కానీ 42,000 రూపీస్ అని అంటే ఇంకా చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది QLEDకి అలాగే LEDకి మధ్యలో ఉంటుంది కాబట్టి, అంటే రెండింటికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇక LG శాంసంగ్ అంటారా 1,25,000 రూపాయలు దీనికి పెట్టే బదులు మనం డైరెక్ట్గా 75 ఇంచెస్ MI QLED టీవీయే కొనుక్కోవచ్చు. సో అఫ్కోర్స్ వాటి డ్యూరబిలిటీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. సో ఒకవేళ మీరు ఏదైనా టీవీస్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టయితే వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక ఒకవేళ మీరు 55 ఇంచెస్ కన్నా ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక అది కూడా మీరు QLEDకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ చూస్తున్నారు అన్నట్లయితే సో ఖచ్చితంగా నేను ఇందులో రికమెండ్ చేసేది ఏంటంటే 55 ఇంచెస్ ఇది ప్యూర్లీ మీకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీంట్లో ఒకవేళ మీరు 1,30,000 దాకా పెడుతున్నారు అన్నట్లయితే 75 ఇంచెస్కి సంబంధించిన టీవీ వస్తుంది. సో దాన్ని కూడా మీరు ఒకసారి అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక నన్ను అడిగితే కనుక శాంసంగ్
80,000 అని అంటే అది కూడా మళ్ళీ క్యూలెడ్ అల్ట్రా ఒకవేళ బ్రాండ్లో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది కూడా మీకు ఒక వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో మీరు 65 ఇంచెస్లో ఒక ఎల్ఈడి టీవీ, ఇది క్యూలెడ్ టీవీ అయితే కాదు, ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. సో 65 ఇంచెస్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు వన్ ప్లస్. సో ఇది ఎల్ఈడి కాదు, ఇది ఎల్ఈడి టీవీ, క్యూలెడ్ అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నోకియా చూసారన్నట్లయితే నోకియా కూడా పర్వాలేదు, 65 ఇంచెస్లో మనం దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక మోటరోలా ZX 65 ఇంచెస్, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మనకి అదే 60,000 రూపాయల బడ్జెట్లో వస్తాయి. సో వీటన్నిటిని కూడా అంటే ప్రైస్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ క్వాలిటీ పరంగా కూడా బాగానే ఉంటాయి. ఒకవేళ నన్ను అడిగితే వీటిలో ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే నేనైతే వన్ ప్లస్ అండ్ సెకండరీ నేను వచ్చేటప్పటికే వియూ ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ 60,000 రూపాయల దాకా మీ బడ్జెట్ ఉంది అన్నట్లయితే. ఒకవేళ లేదు తక్కువ ధరలోనే మీరు కొంచెం మంచి క్వాలిటీ చూస్తున్నారు అన్నట్లయితే కనుక, అంటే క్యూలెట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఐఫాల్కాన్ చూడండి. సో ఇక్కడ మీకు క్యూలెట్ కేవలం 47,000 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 48,000 రూపాయలు. 48,000 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం రెగ్యులర్గా ఒక 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనే దాని మీద ఒక 7,000 రూపాయలు ఎక్కువ. సో దీన్ని కూడా అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. కాకపోతే ఖచ్చితంగా ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకోండి. ఇక ఒకవేళ లేదు అన్నట్లయితే మీరు హైసెన్స్లో చూస్తున్నారంటే హైసెన్స్ కానీ 70,000 రూపాయలు అయితే నేను వద్దంటాను. ఎందుకంటే ఎల్ఈడి టీవీకి 70,000 రూపాయలు అంటే ఐ థింక్ వేస్ట్ ఆఫ్ మనీ. ఒకవేళ లేదు మీరు ఇంకా కొంచెం బ్రాండెడ్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక శాంసంగ్లో కూడా మీకు 65 ఇంచెస్ 85,000 రూపీస్ దాకా ఉన్నాయి. సో దీన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. అండ్ శాంసంగ్ 7 సిరీస్, సో దీన్ని అయితే నేను పెద్దగా కన్సిడర్ చేయను. కోర్స్ 7 సిరీస్ బాగానే ఉంటుంది, బట్ 1,60,000 రూపాయలు అని అంటే అక్కడ మనకి ఇంకా ఆ బడ్జెట్లో మంచి మంచి స్మార్ట్ టీవీసే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం స్మార్ట్ టీవీస్కి సంబంధించినటువంటి ఇవైతే మనం చూసాం కదా. ఇక ఒకసారి సౌండ్ బార్స్ని కూడా మనం చూసేద్దాం. సో ఇక సౌండ్ బార్స్లో మీరు ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ ఆల్ 50% కంటే అబౌవ్ డిస్కౌంట్స్తో మనకి ఇవి రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఒకవేళ మీకు గనక అంటే బేస్ పంచ్ రిక్వైర్మెంట్ లేదు అంటే మనం హార్ట్లో ఫీల్ అవుతుంటాం సరే పంచ్ వచ్చినప్పుడు. సో అలాంటి రిక్వైర్మెంట్ లేదు అంటే కనుక సింగిల్ సౌండ్ బార్ అయితే పర్చేజ్ చేయండి. ఒకవేళ లేదు నాకు ఆ సబూఫర్ కూడా కావాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేనైతే ఊఫర్ని రికమెండ్ చేస్తాను. సో సౌండ్ బార్లో మీకు ఆడియో ఎఫెక్టివ్ ఉంటుంది కానీ ఆ పంచ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో దీంట్లో బేసిక్గా మీరు చూసారంటే బోట్ అవెంటాక్ సంబంధించినటువంటి 120 వాట్స్ బ్లూటూత్ సౌండ్ బార్ 53,999 కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ బడ్జెట్ మీకు 5,000 కంటే ఎక్కువ చూస్తున్నారు, 5,200, 5,300 అంటే. సో దాంట్లోనే సేమ్ ఒకవేళ మీరు కనుక 160 వాట్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీన్ని కూడా ఒక కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు 120 వాట్స్లోనే మీకు ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. సో 2 కూడా సేమ్ బార్సే, కాకపోతే డిఫరెంట్ మోడల్స్ అంతే, అంతకుమించి చేయలేదు. ఒకవేళ ఈ రెండిట్లో ఒకటి పిక్ చేయాలన్నట్లయితే కనుక నేనైతే 15 నేను పికప్ చేస్తాను. ఇది కొంచెం మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు ఓన్లీ సౌండ్ బార్ నాకు 3,000 రూపాయల బడ్జెట్లో కావాలన్నా అనుకుంటే కనుక డెఫినెట్లీ 60 వాట్స్కి సంబంధించినటువంటి బ్లూటూత్ సౌండ్ బార్ ఒక్కటే ఇది. సో దీన్నైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎడిషనల్గా శాటిలైట్ ఛానల్స్తో సహా కావాలనుకుంటున్నారంటే దీనిపైన ఒక కన్సిడర్ అయితే చేయండి. 260 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది, కానీ 10,000 రూపాయల బడ్జెట్. కానీ 10,000 రూపాయల బడ్జెట్లో మీకు దీనికన్నా కానీ JBL ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అసలు దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. SJ3 300 వాట్స్, ఇది ఇప్పుడు మోడల్ ఏం కాదు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్. LG నుంచి వచ్చినటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ చేసేటువంటి సౌండ్ బార్. ఇక జెబ్రానిక్స్ జెబ్జూక్ బార్ 9000 ఒకటి, అలాగే ఇక శాంసంగ్కి సంబంధించినటువంటి 150 వైర్లెస్ ఇది కూడా. సో ఒకవేళ బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్టు ఈ రెండింటిని మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. విత్ వూఫర్తో సహా మీకు రావడం జరుగుతుంది. ఇక రెగ్యులర్గా మోటరోలాకి సంబంధించినటువంటి యాంప్రిక్స్ సౌండ్ బార్ 160 వాట్స్ అయితే రావడం జరుగుతుంది. సో 10,000 రూపాయలు. నన్ను అడిగితే దీనికన్నా మీకు LG ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక JBLలో కూడా మీకు వీటిలో మంచి అంటే సబూఫర్తో వచ్చేటువంటి ఆఫర్ అయితే ఉంటుంది. సో దాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక జెబ్రానిక్స్ పర్వాలేదు, వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. విత్ డాల్బీ అట్మాస్ విత్ ఊఫర్ ఉండేది తీసుకోండి. దట్ విల్ బీ మోర్ బెటర్ కంపేర్డ్ టు రెగ్యులర్. ఇప్పుడు రీసెంట్గా మనం అన్బాక్స్ చేసింది ఏదైతే ఉందో ఓన్లీ సౌండ్ బార్ మాత్రమే. ఇది వచ్చేటప్పటికే సౌండ్ బార్తో పాటు ప్యారల్గా మీకు సబూఫర్తో వస్తుంది. ఇది మీకు అరౌండ్ 200 వాట్స్ దాకా రావడం జరుగుతుంది. వేరే ఇది వచ్చేటప్పటికి మీకు 120 వాట్స్ దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మంచి ఆడియో క్వాలిటీ కావాలనుకుంటున్నారంటే ప్రీమియం క్వాలిటీ ఇన్ఫినిటీ బై హార్మాన్, ఇది కూడా చిన్న బ్రాండ్ ఏం కాదు. సో ఇది ఫ్యాంటాస్టిక్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. హార్మాన్ తెలుసు కదా మీకు. సో హార్మాన్ కార్డుకు సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీ ఇన్ఫినిటీ ఉంటుంది చూసారా. సో వాళ్ళకి సంబంధించినటువంటిది ఆడియో టెక్నాలజీ. ఇది కూడా యాక్చువల్గా మంచి డీల్ అని చెప్పొచ్చు. సాధారణంగా
మనకు రెగ్యులర్ ప్రైజెస్లో ఇది వచ్చేటప్పటికే 17,000 18,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం మీకు 8,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక అన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఇవే. ఒకవేళ ఓన్లీ సౌండ్ బార్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇన్ఫినిటీ హార్మోన్ ఇది కూడా చూడండి. ఆడియో క్వాలిటీ మాత్రం నిజంగా చాలా 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 బాగుంటుంది. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇక TCL ఇవన్నీ అంటారా రెగ్యులరే. ఇక క్రియేటివ్ కూడా ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక స్ట్రిక్ట్గా 5-6 వేల రూపాయల బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక. ఒకవేళ లేదు మీరు 10,000 రూపాయల దాకా బడ్జెట్ చూస్తున్నారు అన్నట్లయితే జెబ్రానిక్స్ ZebZook Bar 9400 Pro ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో కూడా మీకు 525 వాట్స్ దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దీంట్లో జెబ్రానిక్స్ అండ్ ఫిలిప్స్ ఇవే మనకు రెగ్యులర్గా ఉన్నాయి. సో నన్ను అడిగితే కనుక మీకు సబూఫర్తో ఉన్నటువంటి వాటిని తీసుకోండి. ఒకవేళ ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్గా రావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక విత్ ఛానల్స్ ఇట్లా 2.1 ఛానల్స్ ఉండేవి అయితే తీసుకోండి. ఇంకా మీకు బెటర్ ఆడియో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో అస్సలు మిస్ అవ్వకుండా పర్చేజ్ చేయాల్సినటువంటి డీల్ ఏంటి అంటే నోకియాకి సంబంధించినటువంటి మీడియా స్ట్రీమింగ్ స్టీమర్. సో ఇది వచ్చేటప్పటికి మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అనే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా. అండ్ సౌండ్ బార్స్ మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చారు. సో ఇక రెగ్యులర్గా స్మార్ట్ టీవీస్ అని అంటారా, ఈ క్వైట్ నార్మల్ వెరీ రెగ్యులర్గా మనం చూసేదే. సో బెస్ట్ డీల్ అంటే సౌండ్ బార్స్ ఒకటి, అలాగే మీరు ఇందులో కూడా రియల్మీ X7 Max ఒకటి కన్సిడర్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నోకియా స్టీమర్ నేను ఇందాక చెప్పినట్లు అండ్ స్మార్ట్ టీవీస్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేయొచ్చు. ఇక మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయండి. సో కొంత ఎఫిలియేషన్ కమిషన్ అయితే జనరేట్ అవుతుంది. మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మన డీల్స్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి.